కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరేందుకు సిద్ధమవుతోంది. భారత్లో కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. మే 19 నాటికి దేశంలో మొత్తం 257 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వ్యాధి తీరుతెన్నులపై నిఘా పెట్టారు. భారత్లో కోవిడ్ కేసులు ప్రస్తుతం కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో ఉన్నాయి. ఇక హాంకాంగ్, సింగపూర్ కోవిడ్ కేసులకు LF7, NB1.8 కరోనా వేరియంట్లు కారణమని నిపుణులు నిర్ధారించారు. ఈ రెండు వేరియంట్స్ JN1 అనే మరో వేరియంట్ నుంచి పుట్టినవేనని తెలిపారు. అయితే భారత్లో కేసులకు ఏ వేరియంట్ కారణమనేది ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ఒమిక్రాన్ BA.2.86 వేరియంట్ నుంచి JN1 వచ్చింది. దీన్ని తొలిసారి 2023 ఆగస్టులో గుర్తించారు. మునుపటి వేరియంట్లతో పోలిస్తే 1-2 అధిక జన్యు ఉత్పరివర్తనాల కారణంగా ఈ వేరియంట్కు మరింత వేగంగా వ్యాపించే సామర్థ్యం వచ్చింది. దీంతో ఇది రోగనిరోధక శక్తిని తప్పించుకుని ఇన్ఫెక్షన్ కలుగజేస్తోంది. JN1 వేరియంట్తో వ్యాధి బారిన పడే వారిలో పొడిదగ్గు, రుచి కోల్పోవడం, తలనొప్పి, ముక్కుదిబ్బడ, అలసట, జ్వరం వంటివి కనిపిస్తున్నాయి. ఈ వేరియంట్ బారిన పడ్డ వారిలో డయేరియా కూడా ఎక్కువగా కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం భారత్లో పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అన్ని కేసుల్లో రోగలక్షణాలు ఓ మోస్తరుగానే ఉన్నాయని, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.